హలో గైస్, గుడ్ మార్నింగ్. డే 4 ఇన్ సూక్మా. ఏం చేస్తున్నానంటే ఇప్పుడే లేచాను, బ్రష్ అయిపోయింది. ఈరోజు మంచిగా ఎండ వస్తుందండి. నైట్ ఇక్కడ వెయిట్లెస్ పౌడర్ రెడీ చేసి పెట్టాను. మార్నింగే తాగుదామని చెప్పేసి వేడి నీళ్ళు అయితే పెట్టాను. 1 గ్లాస్ వాటర్కి 1 స్పూన్ పౌడర్. రోజు ఇది పరిగడుపును తీసుకుంటే దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కావాలంటే లింక్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా దీన్ని షార్ట్ అయితే తీసాను, లేదా నా ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్లో చూసినా మీకు ఈ వెయిట్ లాస్ పౌడర్ ఎలా తయారు చేయాలో రెసిపీ ఉంది. సో చెక్అవుట్. వచ్చిన 3 days సరైన ఎండ లేదండి. ఇవాళ పొద్దున్న ఎండ చూడండి ఎంత బాగా వస్తుందో, చాలా బాగుంది. కిచెన్లో మా ఇంట్లో డైరెక్ట్ పడుతుంది సన్ మంచిగా. ఈ పౌడర్ వేసేసి ఒక్క మరుగులాగా ఇలా వచ్చేస్తే చాలండి. మనం వడకట్టేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా తాగేవాళ్ళు డైరెక్ట్గా కూడా తాగొచ్చు. ఇది డైరెక్ట్గా గోరువెచ్చలు తాగాలనుకుంటే టీలా కూడా సిప్ చేసుకుంటూ తాగొచ్చు, లేదు అంటే కొంచెం చల్లారిన తర్వాత కూడా తాగేయచ్చు. ఈరోజు మాకైతే పోహా చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్. కానీ మా వాడికి మాత్రం మ్యాగీ ఉంది. 3 మనుషులం. వాడికి ఒక టిఫిన్, మా ఇద్దరికి ఒక టిఫిన్. పిల్లలు హాలిడేస్లో చెప్పిన మాట అస్సలు వినరండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మ్యాగీ వద్దు, ఈవినింగ్ చేసి పెడతా అంటే అస్సలు ఊరుకోలేదు. ఇంకా వాడి కోసం అయితే మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను. మా కోసం యాజ్ యూజువల్ చక్కగా కమ్మని పోహా చేసుకుంటున్నాను. ఈజీ టు డైజెస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా వాడి కోసం వేడి పొగలు కక్కుతూ ఉన్న మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఈ వింటర్లో ఇలా వేడిగా పొగలు కక్కుకుంటూ ఉన్నది ఏది తిన్నా సూపర్ ఎమ్మీగా ఉంటుంది కదా. సో ఇప్పుడైతే ఇది మా వాడు ఎంజాయ్ చేస్తాడు. అయితే మా వాడి మ్యాగీ నేను టేస్ట్ చూడబోతున్నాను. టేస్ట్ ఎలా ఉంది? మీలో ఎంతమందికి మ్యాగీ ఇష్టం కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మ్యాగీ లవర్స్ ఉన్నారేమో. ఎలా ఉంది పుష్కర్? ఎన్ని రోజులు అయిందిరా మ్యాగీ తినక? ఒకటే మ్యాగీ 1 month కదరా? థ్యాంక్ యూ. ఇప్పుడు మేము మా దగ్గరలో ఉన్న రామారాం మందిర్ అని ఉందండి. మా ఊరికి ఒక 10 kilometers దూరంలో ఉంటుంది. చాలా రోజులు అయిపోయింది కదా, ఒకసారి దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి బయలుదేరుతున్నాము. రెడీ అయిపోయాను నేను, మా వారు రెడీ అయిపోయారు. ఇక వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాము. మీకు కూడా చూపిస్తాను అక్కడ అమ్మవారిని. మేము ఒక్కళ్ళమే తినట్లే కదా, నువ్వు తాగుతావు. సో నువ్వు కూడా గుర్తు చేసుకోవాలి అన్నది బాధ్యత కల్పిస్తున్నాము, నేర్పిస్తున్నాము. నిద్ర వస్తుందా? నైట్ నిద్రపోలేదా పుష్కర్? నిద్రపోలేదా? ఆడుకున్నావా నైట్ అంతా? ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇది గుడికి వెళ్ళే దారి. మెయిన్ రోడ్ నుంచి కట్ అవుతుంది. 1 kilometer, 1/2 kilometer ఉంటుంది అనమాట లోపలికి. గుడికైతే వచ్చాము. ఇది అనమాట, అడవిలో ప్రశాంతంగా ఉంటుంది గుడి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఒక చిన్న షాప్ కూడా పెట్టారండి. నేను రాక ఆల్మోస్ట్ 1 year అయిపోయింది గుడికి. షాపు, కొబ్బరికాయ అన్నీ దొరుకుతున్నాయి. ఇదివరకు అయితే మేము అక్కడ ఊర్లో నుంచే తీసుకొని రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. బాగుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆదివాసీలో పెద్ద జాతర అయితే జరుగుతుంది. ఒకప్పుడేమో 3 రోజులు జరిగేదండి, కానీ ఇప్పుడు 1 రోజే జరుగుతుంది అనమాట. చాలా పెద్ద జాతర అనమాట. ఊర్ల నుంచి అందరూ కూడా వాళ్ళ ఊరి దేవతలను ఇక్కడి వరకు తీసుకొచ్చి పెద్ద జాతర అయితే జరుపుకుంటారు. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో ఉందండి ఈ జాతర అయితే. ఇక్కడ ఒక చిన్న పార్క్ లాగా కూడా సెట్ చేశారనమాట. అమ్మవారిని రామిన్ అమ్మవారు అని అయితే పిలుస్తారు. ఇక్కడ దేవతల పేర్లు కూడా వేరేగా ఉంటాయి, మన వైపు వేరేగా ఉంటాయి. చాలా నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మేము చాలా ఎక్కువగా వచ్చిన గుడి అండి ఇది కూడా. నువ్వు దిగు, చాలా టైం ఉంది ఇంకా నువ్వు నేర్చుకోవడానికి. ఆల్మోస్ట్ ఇంకొక 4-5 years ఉందిరా. అప్పుడు నువ్వు నడిపితే నేను నీ పక్కన కూర్చుంటారా. వెళ్తున్నాం దర్శనంకి. ఈ గుడి చాలా పురాతనమైందండి. అలాగే ఇక్కడ ఒక స్థల పురాణం ఉంటుంది. ఏంటంటే రాముల వారు అరణ్యవాసం చేసేటప్పుడు దండకారణ్యంలో ఈ ప్రాంతం గుండా ఆయన వెళ్ళినట్లు ఒక కథ అయితే ఉందండి. ఇక్కడ ప్రతి మంగళవారము, శుక్రవారం అయితే పూజలు జరుగుతాయి. మిగతా రోజుల్లో పూజలు అయితే జరగవు అనమాట. సో అందుకనే మంగళవారం టైం పడుతుంది పూజ. అమ్మవారు ఇక్కడ శిలా రూపంలో ఉంటారు.
అమ్మవారి దగ్గర పూజ అయితే అయిపోయింది. ఇంకా మన కొబ్బరికాయ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాము. పూజ జరిగేటప్పుడే ఒక అమ్మాయికి అయితే దేవత ఆవహించిందండి. సో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి లోపల ఏదో పూజలు అయితే చేస్తున్నారు. ఆ అమ్మాయికి ఏదో చదివిస్తున్నారు. వాళ్ళ భాష మనకు అర్థం కాదు కాబట్టి ప్రసాదం రావడానికి లేట్ అయింది. ప్రశాంతమైన వాతావరణం అంటే చుట్టూ చూడండి, చూపిస్తున్నాం మీకు. ఏమీ ఉండదు, అడవి తప్ప. సో ఇక్కడ ఒక కేవ్ ఉంది, దాని లోపల నేను వెళ్ళిపోతున్నా. అంటే న్యాచురల్ కేవ్ కాదు, మ్యాన్ మేడ్ కేవ్. అంటే ఇంకా కన్స్ట్రక్షన్ ఉందో లేదు నాకు తెలీదు. భయం వేస్తుంది, చీకటి ఉంది కాబట్టి. సో ఫర్ సేఫ్టీ లైట్ వేసుకుందాం, ఎందుకంటే నేనంటే కొంచెం. ఇదంతా రాక్ గార్డెన్, న్యాచురల్ కాదు, మ్యాన్ మేడ్ రాక్ గార్డెన్. చాలా బాగుంటుంది, కానీ మొత్తం చెట్లు కదండి. ఇప్పుడు అంతా ఆకు రాలే సీజన్ కదా, మొత్తం ఆకు రాలిందనమాట. ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సుక్మా నుంచి ఈ గుడి అయితే 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందరూ కూడా చక్కగా మంగళవారాలు, శుక్రవారాలు వచ్చి పూజలు అయితే చేసుకొని వెళ్ళిపోతుంటారు. మన వైపులాగా పండితులుండి అర్చన, అభిషేకము అలా ఏమి ఉండదండి. మనం వచ్చామా, కొబ్బరికాయ కొట్టేసామా, అగరబత్తి వెలిగించామా, దీపం పెట్టామా, వెళ్ళిపోయామా, ఇక్కడ అంతే అనమాట. సో ఇలాగ జరుగుతూ ఉంటాయి ఇక్కడ గుళ్ళల్లో ఎక్కడైనా. జస్ట్ ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యాము గుడి దగ్గర నుంచి. ఇంకా డ్రెస్ అది చేంజ్ చేసుకొని అలా రిలాక్స్ అవ్వాలండి, కాసేపు అలసిపోయినట్టుగా అనిపిస్తుంది ఎందుకో. గుడికి మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10:30, 11 అయిందండి. ఎండ విపరీతంగా ఉంది ఆ రోజు. ఎందుకో ఎండలోకి వెళ్ళి వచ్చేసరికి అలసిపోయినట్టుగా అనిపించేసింది. భోజనం తినేసి అయితే అలా పడుకొని లేచామన్నమాట. ఈవినింగ్ అత్తయ్య ఇంటి ముందు మొత్తం కడిగేసి శుభ్రంగా పెట్టేసేసి ముగ్గులు అయితే స్టార్ట్ చేశారు. ఇగోండి ఒక్క ముగ్గే నేను వేశాను మా గేట్ ముందు, మిగతావన్నీ అత్తయ్య వేశారనమాట. ఇంకా అత్తయ్య ముగ్గులు వేస్తే నేనేమో రంగులు నింపాను. భోగికి ముందు రోజు అనమాట ఇది. ఇంకా ఇంటి ముందు ఇలా కడిగి ముగ్గులు వేసుకుంటే పండగలప్పుడు చాలా బాగుంటుంది కదా, చాలా అందంగా నిండుగా ఉంటుంది. సో ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట మా ఇంటి దగ్గర. ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఈ పండుగని పెద్దగా సెలబ్రేట్ చేసుకోరు, కానీ మన తెలుగు వాళ్ళం ఎక్కడున్నా మన సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోం కాబట్టి మనమైతే సెలబ్రేట్ చేసుకుంటాము. అది ఎక్కడున్నా 7 సముద్రాల అవతలున్నా మన పండుగ మన పండుగే కదా. సో ముగ్గులు వేయడం అయిపోయిన తర్వాత అత్తయ్య గొబ్బెమ్మలు అయితే పెట్టేసరికి ఫుల్గా చలి పెట్టేస్తుంది, చల్లటి ఈదురుగాల్లాగా వచ్చేసింది. చక్కగా ఇక్కడ మంట పెట్టేసుకుని అయితే కూర్చున్నాము. హాయిగా అనిపిస్తుంది కదా. సిటీలో ఈ సౌకర్యాలు ఉండవండి. అక్కడైతే స్వెటర్లు కప్పుకొని బ్లాంకెట్లు కప్పుకొని కూర్చుంటాము, కానీ పల్లెటూరులో ఇలా మంట పెట్టుకోనంగా కూర్చొని చలి కాకొచ్చి ఎంత బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా కాల్చుకొని తిన్నారా? వీటిని కాల్చుకొని తినకపోతే ట్రై చేయండి తప్పకుండా. ఇటు పొటాటోని ఇలా రవ్వల్లో మంచిగా పెట్టుకొని కాల్చుకొని తిని చూడండి, మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే మాత్రం ఎప్పుడైనా ఎవరైనా ఊరు వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేయండి. కాలింది ఉంటుందండి, టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అనమాట. ఇలా అవి ఉడకబెట్టుకొని లేకపోతే వేరే రకంగా తినడం కంటే ఇలా తిని చూడండి, చాలా బాగుంటుంది. అసలు టేస్ట్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది, మీరే చెప్తారు అప్పుడు. తినకపోతే ట్రై చేయండి చక్కగా. ఇప్పుడు మనం ఇందాక లోపల పెట్టిన కుక్ అయ్యాయా ఒకసారి చూద్దాము తీసి. అసలు అయితే అవుతాయి, ఒకసారి చెక్ చేద్దామని చెప్పి. ఇంకా అవ్వలేదా? అయిపోయింది. ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేసి చూస్తే మెత్తగా అయిపోతాయి అన్నమాట, కాలినట్టు. అలా ఇప్పుడు వీటిని మనం పొట్టొల్చుకొని తిందాము. సూపర్ అంటే సూపర్. అదిగోండి చూడండి ఎంత చక్కగా కాలిందో. అంతే. ఓకే, ఆహా, మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి తప్పకుండా. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ ఇక మర్చిపోరు ఇక. అవును, నిజంగానే బాగా కాలింది. చాక్ ఎందుకు? చాక్ మన హ్యాండ్స్ గోర్లు ఉండగా చాక్ అవసరం ఉండగా, కానీ కాలుతుంది ఇదంతే. తిను. ఐస్ క్రీమ్ లాగా ఉంది మంచిగా. ఆహా